ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈరోజు అతిరథ మహారథులందరూ కూడా జాతీయ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున సుడిగాలి పర్యటనలు చేస్తూ ఈరోజు తమ పార్టీకి ఓట్లేయాలని చెప్పేసి కూడా అదేవిధంగా తమ పార్టీ యొక్క ప్రాబల్యం పెంచుకునేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నరేంద్ర మోడీ కావచ్చు, మరొకవైపు రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే బీజేపీకి సంబంధించిన అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కూడా కాళ్లకు బలపం కట్టినట్లు తిరుగుతూ ఉన్న క్రమంలో కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునేలా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ మొత్తం సినారియోలో ఏ విధంగా ఎన్నికలు ఉండబోతున్నాయి అంటే ఒక ఆసక్తికరమైనటువంటి ఎన్నిక చాలా ఈ ఎన్నిక కనబడుతోంది వాస్తవంగా. ఎందుకు అంటే ఇక్కడ 3 ప్రధానమైనటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా భారతీయ రాష్ట్ర సమితి 3 ప్రధానమైన పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నిక చాలా కీలకం కానున్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో పాగా వేయాలంటే ఖచ్చితంగా తెలంగాణలో మెజారిటీ సీట్లు రావాల్సిందే అనేటువంటి కోణంలో ఈరోజు చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తోంది. అయితే కర్ణాటక తర్వాత సౌత్ ఇండియాలో బీజేపీకి అతిపెద్ద స్కోప్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. సో అందుకే తెలంగాణలో తమ ప్రాబల్యం కనుక పెంచుకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నట్టు మనకి తెలుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక ఒక అనూహ్యంగా విజయం సాధించి ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది. సో ఈ అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజా వ్యతిరేకత లేదు అనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున సీట్లు ఈరోజు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు రావాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆవశ్యకత ఏర్పడింది వాస్తవంగా. అదేవిధంగా భారతీయ రాష్ట్ర సమితి ఇక ఈ 2 ప్రధాన పార్టీలు ఒక రకమైన నరేష్ ఉంటే ఈ ప్రధాన పార్టీ ఏంటంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకరం అవుతున్నటువంటి సమయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు తమ పార్టీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కొన్ని సీట్లైనటువంటి గెలవాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక కొంచెం చెప్పుకోదగ్గట్టు గౌరవప్రదమైన సీట్లు దక్కితే భారతీయ రాష్ట్ర సమితి మనుగడ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఒకవేళ భారతీయ రాష్ట్ర సమితి కనుక 0 సీట్లకు పరిమితమైతే కనుక ఖచ్చితంగా భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి ప్రశ్నార్థకమని చెప్పొచ్చు. ఆ ప్లేస్లోకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దూసుకొచ్చేటువంటి స్కోప్ కూడా చాలా కనబడుతూ ఉంది వాస్తవంగా. సో ఒకవేళ ఇవన్నీ జరగొద్దు అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లు రావాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా నీడ్ అనేది ఉంది వాస్తవంగా. సో అందుకే 3 ప్రధాన పక్షాలు కూడా చాలా సీరియస్గా తమ ఉనికిని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఈరోజు భారీ బహిరంగ సభలు పెడుతూ కానీ, కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు, ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రజలను ఆకర్షించే విధంగా తాము మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం కదా. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రేవంత్ రెడ్డి ఏమో రిజర్వేషన్ అంశం తెరపైకి తీసుకొచ్చిండు. ఇక భారతీయ జనతా పార్టీ ఏమో వాళ్ళకు ఉండేటువంటి కోర్ ఐడియాలజీ, హిందుత్వ ఐడియాలజీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతూ ఈరోజు ముందుకు వెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని బేస్ చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ త్రిముఖ పోరులో ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారు, ఎవరికి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు, ఎవరు ఓటు బ్యాంకును పెద్ద ఎత్తున కొల్లగొట్టే అవకాశం ఉందనేది ఈరోజు 13వ తారీఖు నాడు పోలింగ్ జరగబోతుంది. జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. సో ఇవన్నీ కూడా మనం పోలింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 20-25 రోజులు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో అప్పటిదాకా కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. సో ఒక రసవత్తరమైనటువంటి పోర్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఏర్పడింది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూటమి, తెలుగుదేశం, టీడీపీ, జనసేన కూటమి ఒకవైపు, అదేవిధంగా ఒంటరిగా వైఎస్ఆర్సీపీ మరోవైపు 2 పక్షాలు కూడా భారీ ఎత్తున పోటీ చేస్తున్నాయి. ఆ రెండింటికి కూడా ఈరోజు జీవన్మరణ సమస్యగానే ఈరోజు ఆ 2 పార్టీలకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవైపు కూటమి విజయం సాధిస్తే కనుక టీడీపీ తన ప్రభావాన్ని నిలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ టీడీపీ యొక్క ప్రాణం అంటే టీడీపీ బతకడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక కూటమి ఓడిపోతే ఖచ్చితంగా టీడీపీ అనేది భూస్థాపితం అయిపోయి ఆ ప్లేస్లోకి జనసేనను లేదంటే బీజేపీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకొక వైపు కూటమి కనుక గెలిస్తే వైఎస్ఆర్సీపీ మనుగడ ప్రశ్నార్థకమయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది వాళ్ళ పార్టీల ఉనికి మాత్రమే కాదు, ఈరోజు
ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీలో ఉన్నటువంటి నాయకుల ప్రాణాలకు కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పిట్టల్లా రాలేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకవేళ కూటమి గెలిస్తే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి నాయకుల ప్రాణాలు కూడా ఈరోజు పిట్టల్లా రాలేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఇది ఒక దాన్ని మరణ పోరాటం అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా అనుకోవచ్చు. విచిత్రమైనటువంటి రాజకీయం అయితే అక్కడ కనబడుతూ ఉంది. ఇది కేవలం రెండు కులాల మధ్య పోరాటం కనబడుతుంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉంటుంది సినారియో. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే కమ్మ వర్సెస్ రెడ్డి అనేటువంటి రెండు కులాల మధ్య వర్గ పోరాటమే కనబడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మెజారిటీ బీసీలు కానీ అదేవిధంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మిగతా మైనార్టీలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలుగా ఎక్కడ కూడా కనబడదు. కేవలం వర్గ పోరాటం అంటే కుల పోరాటాల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రమే దాన్ని మనం చూడొచ్చు. వాస్తవంగా తెలంగాణ సినారియో అట్లా కాదు. తెలంగాణ సినారియోలో ఈరోజు సరే కేసీఆర్ను దించి కేసీఆర్ను దించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 3-4 నెలల్లోనే ఈరోజు అప్రతిష్ట మూట కట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఒక రకమైనటువంటి వాతావరణం ఈరోజు క్రియేట్ అయింది వాస్తవంగా. సో అదంతా ఏ విధంగా రేవంత్ రెడ్డి అధిగమిస్తాడో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నలాగా ఈరోజు కుల పోరాటాలు కానీ వర్గ పోరాటాలు కానీ ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఇది కేవలం ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క గడ్డ ఖచ్చితంగా నిలదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్గ పోరాటానికి కుల పోరాటాలు కొంతమేర ప్రభావం చూపినప్పటికీ మొత్తం 100% ఇక్కడ జరగదు. ఆంధ్రప్రదేశ్లో అయితే 100% వర్గపోరు కులపోరే జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే. సో ఇది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినారియో మనం చూడొచ్చు వాస్తవంగా.